అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, జంటనాగులకి పూజని ఏ విధంగా చేసుకోవాలి, దేవాలయానికి తీసుకువెళ్ళవలసిన సామాన్లు ఎవరెవరు ఈ పూజను చేయవచ్చు, ఏ రోజున చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈ పూజ చేసిన వారు ఏ ఏ పదార్థాలు తినాలి, ఏవి తినకూడదు అనేది కూడా వీడియోలో చెప్తాను. కాబట్టి ఒకసారి విని ఆ తర్వాత మీరు ఈ పూజని ఎవరైనా చేయవచ్చు. కాబట్టి మీరు కుదిరితే కనుక ఈ పూజను చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జంటనాగుల రూపంలో ఈ విధంగా చేసుకుంటాము. లేదా ఇంట్లో స్వామి చిత్రపటం కానీ, లేదా ఏదైనా దేవాలయాల్లో స్వామికి అభిషేకాలు చేయించుకోవటం, జంటనాగులు ఉన్న చోట పాలతో అభిషేకాలు, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. ఆయనకి ఇష్టమైన తిథి షష్ఠి. షష్ఠి తిథి అనేది ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు వస్తే తప్పనిసరిగా స్వామికి పూజను చేసుకుంటూ ఉండాలి. ముందుగా ఈ గుడికి తీసుకువెళ్ళవలసిన సామాన్ చూద్దాము. స్వామివారికి ఎప్పుడు పూజ చేసుకుంటున్నా నువ్వుల చిమ్మిరి, అలాగే చలిమిడి, వడపప్పు, 2 ప్రమిదలు దీపారాధన కోసం, అలాగే అరటిపళ్ళు తీసుకువెళ్ళచ్చు, ఆవు పాలు పోయొచ్చు, గంధం కలిపి నీళ్లు, విభూది కలిపి నీళ్లు కూడా తీసుకువెళ్ళాలి. అక్కడ మనం ముగ్గు పెట్టి ఒక దీపం పెడతాం కనుక బియ్యపిండి, పసుపు కుంకుమ, ఒత్తులు, ఆయిల్ లేదా ఆవు నెయ్యి, అగరబత్తీలు, మ్యాచ్ బాక్స్ కానీ ఇటువంటివన్నీ. ఇక మీరు మళ్ళీ అభిషేకం ఇంకేదైనా వస్తువులతో అభిషేకం చేయాలనుకుంటే పంచామృతాలు, అటువంటివి, తమలపాకులు, ఈ పూలు కుదిరితే ఎర్రటి పూలను తీసుకువెళ్ళండి, ఎర్రటి అక్షింతలు కూడా తీసుకువెళ్తూ ఉండండి. ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని స్వామి పూజను చేసుకోవాలి. మనకిక ఈ 2025వ సంవత్సరంలో జ్యేష్ఠమాసం మొదలైపోయింది. ఈ జ్యేష్ఠమాసంలో జూన్ 1వ తారీఖు ఎంతో విశేషంగా ఆదివారం నాడు షష్ఠి తిథి ఉందండి. ఈ రోజున అందరూ కూడా ఈ విధంగా జంటనాగులకి పూజన చేసుకుంటే చాలా మంచిది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు కానీ, వివాహాల్లో ఏదైనా ఆలస్యాలు జరుగుతూ సంబంధాలు కుదరక ఇటువంటి ఇబ్బందులు పడుతున్నవారు, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, లేదా సంతానం పుట్టి చనిపోతున్న, చర్మ వ్యాధులకు సంబంధించి ఎటువంటి ఏదైనా బాధపడుతున్న ఇంట్లో వాళ్ళు, అలాగే చెవుకి కూడా సంబంధించి ఎటువంటి ఏదైనా రోగాలతో ఇబ్బంది పడుతున్నా కూడా అటువంటి వాళ్ళందరూ విద్య, ఉద్యోగం ఏ సమస్య నుంచైనా బయటపడటం కోసం, కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు ఇటువంటి వంటి నుంచి కూడా మనం బయటపడటం కోసము జంటనాగులకి పూజన చేసుకుంటే చాలా మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామన్న, కుమారస్వామన్న, అలాగే నాగేంద్ర స్వామన్న, ఈ విధంగా షణ్ముఖుడు అన్న, ఇలా అన్ని నామాలు ఈ స్వామివే. ఒక్కొక్క రూపంలో స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం. ఇలా జంటనాగుల రూపంలో ఆరాధించాలి అన్నప్పుడు మనకి దేవాలయాల్లో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఎక్కువగా రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చోట ఈ విగ్రహాలు ఉంటాయి. కొన్ని చోట్ల చెట్లు లేకపోయినా ఈ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించబడి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక విగ్రహాన్ని, మీరు అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయనుకోండి, ఏదో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామివారిని ముందుగా అక్కడ ఉన్న ప్లేస్ని కూడా శుభ్రం చేసుకొని ముందుగా నీటితో స్వామివారికి అభిషేకం చేసి, ఆ తర్వాత గంధపు నీళ్లు కానీ, ఆవు పాలు, పంచామృతాలు, లేదంటే పసుపు కుంకుమ నీటితో కూడా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. స్వామికి ఇంట్లో ఈ సమస్యలతో ఎవరైతే వివాహం కోసం చూస్తున్న వారైతే అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా చేసుకోవచ్చు. వారెవరైనా చదువులు ఇచ్చే దూరంగా ఉంటే వారి పేర్లు చెప్తూ తల్లి తండ్రి చేసుకోవచ్చు. సంతానం కోసం చూస్తున్న వారైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే ఈ పూజను చాలా మంచిది. ఇలా వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం అనేది చేసి రండి. స్వామివారి పూజ అనేది షష్ఠి తిథి రోజు చేస్తే చాలా మంచిది. ఆయనకు ప్రత్యేకమైన రోజుగా మనకున్న వారం రోజుల్లో మంగళవారాన్ని చెప్తూ ఉంటారు, అలాగే ఆదివారం కూడా. మరి ఈ జూన్ 1వ తారీఖు షష్ఠి నక్షత్రం అనేది ఉంది, ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషమనే చెప్పాలి. అందరూ కూడా ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకొని, ఇక్కడ మొత్తం కూడా అభిషేకాలు అయిపోయిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని మరొకసారి నీటితో శుద్ధి చేసిన తర్వాత గంధము రాయొచ్చు, పసుపు రాయొచ్చు. చాలామంది పసుపు రాయకూడదు అనుకుంటారు, కానీ నేను నా వీడియోలో చాలా వీడియోల్లో దేవాలయాల్లో కూడా జంటనాగుల విగ్రహాలు చూపించాను, పసుపు రాసినవి, దేవాలయాల్లో పూసినవి కూడా. అలా పసుపు అయినా రాసుకోవచ్చు, లేదా గంధం రాయొచ్చు. రాసేసి స్వామివారి విగ్రహాలకి అలంకరణ చేయాలి. ఇలా కుదరని వాళ్ళు ఎవరైనా మంగళవారాలు కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇదే పూజని మనకి జూన్ 17వ తారీఖు మంగళవారంతో కూడిన షష్ఠి ఉంది, అది ఇంకా విశేషం. ఇప్పుడు కుదరని వాళ్ళు అప్పుడు చేసుకోండి. లేదా స్వామి పూజని ఇన్ని వారాల పాటు చేయాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ చేస్తుంటే కనుక ఇప్పుడు మంగళవారం కూడా కలిసి వచ్చింది కదా, అప్పుడు జూన్ 17 మొదలు పెట్టండి. మంగళవారాలు, ఆదివారాలు ఎవరైనా 16 వారాలు చేయాలి అని అనుకుంటే, అన్ని మంగళవారాలు కుదరదు అని అనుకుంటే మంగళవారం, ఆదివారం లెక్కేసుకుంటూ 16 వారాలు కూడా ముగించుకోవచ్చు. కాబట్టి జూన్ 1వ తారీఖు ఆదివారం ఈ విధంగా స్వామికి పూజ అయితే చేసుకోండి. ఇది
ఈ రోజు చేయాలి అనుకుంటే కనుక తలస్నానాన్ని తప్పనిసరిగా ఆచరించండి. అలాగే ఉదయం నుంచి కూడా పూజ చేసుకునే వరకు దేవాలయానికి వెళ్ళి ఈ అభిషేకాలు చేసే వరకు ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది. పూర్తిగా ఉపవాసం కూడా ఉండనవసరం లేదు. ఉదయం పాలు కానీ కాఫీ కానీ ఇటువంటివి తీసుకోవచ్చు. స్వామివారికి పూజ చేసుకుని వచ్చిన తర్వాత మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మధ్యాహ్నం భోజనం కూడా చేయొచ్చు. అయితే స్వామికి ఎప్పుడైనా ఇలా అభిషేకాలు కానీ పాలు కానీ పోసొచ్చి మీరు ఇంట్లో ఉపవాసం లేకపోయినా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎటువంటి నాన్ వెజ్ పదార్థాలు తినకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు. అలాగే మనం కట్ చేసిన కూరలు కూడా, అది ఒక్క నాగుల చవితికే కాదండి, ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా కట్ చేసిన కూరలు తినరనమాట. పొట్లకాయ తినరు, బీరకాయ తినరు. కట్ చేసినవి తినకుండా, అంటే చాకుతో కోసినవి తినకుండా, కావాలంటే మనం చేత్తో ఇలా నలిపేసుకొని వంటల్లో వేసుకొని తినచ్చు కానీ, అంటే టమాటా కానీ అలాంటి వాడితే తినచ్చు కానీ పర్టికులర్గా చాకుతో కట్ చేసినవి ఈ ఒక్కరోజే, పూజ చేసిన ఒక్కరోజే తినరనమాట. అలాగే నాన్ వెజ్ పదార్థాలు తినేవాళ్ళు కూడా ఈ పూజ చేసిన ఒక్కరోజు తినకుండా ఉంటే సరిపోతుంది. సాధ్యమైనంత వరకు నేల మీద పడుకోవడానికి చూడండి, మ్యాట్ లాంటిది ఏదైనా వేసుకొని పడుకోవచ్చు. అంటే బెడ్ మీద కాకుండా. ఎవరికైనా ఆరోగ్యం సహకరించదు అనుకున్న వాళ్ళు బెడ్ మీద పడుకోవచ్చు. బ్రహ్మచర్యాన్ని ఈ ఒక్కరోజు పాటించాలి. స్వామికి ఈ విధంగా అలంకరణ చేసిన తర్వాత మీరు ఏదైనా పూలను తీసుకువెళ్ళుంటే ఆ పూలను అలంకరించి అక్కడ స్వామి ముందుగా లేదా కొంచెం పక్కగా అయినా బియ్యం పిండితో ముగ్గును పెట్టి అక్కడ దీపం వెలిగించరండి. ఈ దీపాన్ని వెలిగించి ధూపం చూపించి స్వామివారికి మీరు ఏదైనా బుక్ తీసుకెళ్ళినా కానీ లేదా ఫోన్ తీసుకెళ్ళినా నాగేంద్ర స్వామి అష్టోత్తరం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది. అవి చదువుకుంటూ స్వామికి అక్షింతలతో పూజ అనేది చేసుకుని స్వామివారి పాదాల దగ్గర వేసి తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఆ అక్షింతలు తీసి తల మీద వేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని దేవాలయాల్లో ఉంటాయి, కొన్ని రోడ్ల మీద కూడా ఏదైనా రావి చెట్టు దగ్గర కూడా ఇలా స్వామి వారి విగ్రహాలు వేప చెట్టు దగ్గర కానీ ప్రతిష్ఠించబడి ఉంటాయి. అలాంటి చోట కూడా మీరు పూజను చేసుకోవచ్చు. చెట్టు లేకపోయినా స్వామివారి విగ్రహం కనపడితే అక్కడ ప్రాంత ప్రతిష్ఠ చేసిన విగ్రహమే కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ విధంగా పూజనైతే ఆచరించవచ్చు. అబ్బాయిలు చేయొచ్చు, అమ్మాయిలు చేయొచ్చు. ఎవరికైనా విద్య, ఉద్యోగము, వివాహము ఇటువంటి ప్రయత్నాల్లో ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏదైనా వేరే ఊళ్ళల్లో విద్య ద్వారా కానీ ఉద్యోగం వల్ల కానీ ఉండుంటే వాళ్ళ పేర్లు చెప్పి, వాళ్ళ గోత్రము వాళ్ళ పేర్లు చెప్పుకొని తల్లి తండ్రి కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఇలా ఆదివారం ఎవరైతే ఇన్ని ఆదివారాలు చేస్తామని అనుకుంటే ఈ ఆదివారం మొదలు పెట్టండి. లేదా మంగళవారం నుంచి మొదలు పెడతామనుకుంటే జూన్ 17వ తారీఖు మళ్ళీ మనకి షష్ఠితో కూడిన మంగళవారం కాబట్టి ఆ రోజు కూడా ఈ జూన్ 17వ తారీఖు 2025 సంవత్సరంలో చాలా విశేషమే. ఈ విధంగా అయితే స్వామివారికి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చలిమిడి అలాగే నువ్వుల చిమిరి ఏదైతే స్వామివారి దగ్గర ప్రసాదం పెడతారో, నివేదన చేస్తారో అది ప్రసాదంగా స్వీకరించండి. దేవాలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా ఇంట్లో కూడా దీపారాధన చేసి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి ఈ విధంగా పూజ చేసుకొని రండి. ఇవి ఉదయం పూట చేస్తూ ఉంటారు ఈ పూజలన్నీ కూడా. మీరు ఎవరైనా ఎక్కడైనా ఇలా నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉన్న చోట, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటే దేవాలయంలో అక్కడ కూడా స్వామికి అభిషేకం చేయించుకున్నా కూడా చాలా మంచిది. ఎక్కువ విగ్రహాలు ఉంటే ఏదైనా ఒక విగ్రహాన్ని మీరు పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాలు పోసిచ్చిన తర్వాత మీ తర్వాత కార్యక్రమాలన్నీ మామూలుగానే చేసేసుకోవచ్చు. సాయంత్రం వేళలో మళ్ళీ ఇంట్లో కూడా మరొకసారి దీపారాధన చేసుకొని ఏదైనా టిఫిన్ లాంటివి తినండి. ఒకవేళ ఉపవాసం ఉంటాము మేము అనుకుంటే రాత్రి వేళలో భోజనం చేయవచ్చు, లేదా టిఫిన్ లాంటిది తినచ్చు. ఏదైనా కూడా నార్మల్ ఫుడ్ అనేది ఉండాలి. మసాలాలు కానీ ఉల్లి వెల్లుల్లి కానీ ఇటువంటివి తినకూడదు అనమాట. నాన్ వెజ్ కూడా తినకూడదు. మీరు ఏ దేవాలయానికి అయితే వెళ్ళి పూజ చేసుకొని వచ్చారో అక్కడ ప్రదక్షిణాలు చేసే వీలుంటే కనుక 16 స్వామివారి నామం జపిస్తూ ఓం శరవణ భవ లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అనుకుంటూ కూడా ఇలా 16 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిదండి. ఇలా ఏ సమస్య నుంచైనా బయటపడటానికి ఇలా చేసి చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది వివాహం కోసం కానీ సంతానం కోసం ఈ కాలసర్ప దోషాలు ఇటువంటి పోవడానికి స్వామి పూజ అనేది చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ విధంగా మీరందరూ కూడా చేసుకుంటారని చెప్పి నేను ముందుగానే షేర్ చేస్తున్నాను. ఇదండి రేపు ఆదివారము ఈ జంట నాగులకి పూజ చేసుకునే, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకునే విధానము. నాకు తెలిసి మీకు ఏదైనా సందేహాలు ఉండవనుకుంటున్నా, ఏదైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎవరికైతే ఏ సమస్య నుంచి బయటపడాలని అనుకుంటున్నారో రుణ బాధలు తీరడానికి కూడా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఈ కోరిక ఆ కోరిక లేదండి, స్వామి అన్ని కోరికలు తీరుస్తాడు. కాబట్టి మీరందరూ ఈ పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.